హాయ్ హలో వ్యూవర్స్, ఎంవ్యూస్కు స్వాగతం సుస్వాగతం. సో శనివారం బిగ్ బాస్ హౌస్, కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది? వాರದ కథే కిచ్చన జ్యోతి. ఈ ఎపిసోడ్ ఎలా జరిగింది, ఏంటి, ఏం కథ, పంచాయతీ ఎలా జరిగింది, ఎవరెవరికి విసురులు తగిలాయి, ఎవరెవరికి దెబ్బలు తగిలాయి, ఎవరెవరిని క్లాస్ పీకారు, ఎవరెవరిని ఇలా చేస్తే కుదరదు అని వార్నింగ్ ఇచ్చారు, మాస్ వార్నింగ్ ఇచ్చారు, కిరాక్ వార్నింగ్ ఇచ్చారు, వీటన్నిటి గురించి మనం మాట్లాడే ముందు దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో విషయానికి వస్తే, వాರದ కథే కిచ్చన జ్యోతి అంటే ప్రతి వారం కూడా కన్నడ బిగ్ బాస్ హౌస్ హైలైట్ ఏంటో అంటే ప్రతి శనివారం జరిగేటువంటి పంచాయతీ. ఆ పంచాయతీ చూడటానికే చాలామంది బిగ్ బాస్ చూస్తూ ఉంటారు. ఐ రైట్? అయితే విశేషం ఏంటంటే శనివారం జరిగినటువంటి పంచాయతీ ఈ సీజన్కు చిట్ట చివరి పంచాయతీ. ఎందుకంటే మరో వారం రోజుల్లోన కన్నడ బిగ్ బాస్ హౌస్ కంక్లూడ్ అయిపోతుంది. కప్ ఎవరికో తెలిసిపోతుంది, విన్నర్ ఎవరో తెలుస్తుంది, రన్నర్ ఎవరో తెలుస్తుంది, ఆట ముగిసిపోతుంది. ఈ సందర్భంలో చిట్ట చివరిగా జరిగినటువంటి ఈ పంచాయతీ ఎలా జరిగింది అంటే, ఒక రకంగా చెప్పాలంటే కిచ్చన పంచాయతీ అంటేనే సీరియస్ నోట్లో ఉంటుంది. చాలా సూక్ష్మమైనటువంటి అంశాలను పట్టుకొని కార్నర్ చేయడం, అడగడం, చెప్పడం. పైగా సుదీప్ గారు ప్రతి సందర్భంలో చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ నేను నిలబడి అడిగే ప్రశ్నలు నావి కావు, ఇక్కడ నేను నిలబడి చేస్తున్న పంచాయతీ నేను కాదు, ప్రజల తరఫున, ప్రజల మనసులో అనుకున్నది, ప్రజలు చూస్తున్నది, బిగ్ బాస్ లవర్స్ మనసులో ఉన్న అనేక సందేహాలు, అనుమానాలను నా ద్వారా మీ ముందుంచుతున్నాం. దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకు సమాధానం చెప్పుకోవాలి అంటే, మిమ్మల్ని మీరు క్లియర్ చేసుకోవాలి. మిమ్మల్ని చూస్తున్నటువంటి మీ అభిమానులకు మీరు నేరుగా కలవలేరు, నేరుగా మాట్లాడలేరు, ఫోన్ ద్వారా కూడా కలిసే వీలు లేదు. కాబట్టి మీరు అక్కడ ఉండే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటే, నా డౌట్స్ క్లియర్ చేస్తే అది మీ అభిమానుల డౌట్ క్లియర్ చేసినట్టు అవుతుంది. అంతేగాని వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని ఏమీ అడగను. ఇదే మాట చైత్ర అవుట్ అయినప్పుడు వేదిక పైన ఆమె ఒక మాట అంటుంది, సార్ మిమ్మల్ని నేను తెలుసో తెలియకో ఏదో కొంచెం అని ఉంటాను, దయచేసి క్షమించండి అట్లా. అంటే చూడమ్మా, ఇది నా బాధ్యత. నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నా, మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తున్నారు. మీరు ఆడాలి, నేను మాట్లాడాలి. మీరు ఏమైనా తప్పులు చేస్తే దాన్ని నేను సరిదిద్దాలి, లేదా మీకు నేను చెప్పాలి ఈ తప్పు మీరు చేశారు అని. ఇది ఈ సిస్టమ్ అంతే తప్ప నాకు మీ పట్ల పర్సనల్గా ఏముంటుందమ్మా అని చెప్పాడే. దట్ ఈస్ కరెక్ట్. సో ఇక పాయింట్కి వచ్చేద్దాం. అంటే ఇక అయిపోతూ వచ్చింది కాబట్టి ఈ పంచాయతీ ప్రాశస్త్యం ఏంటి అనేది మీకు ఒకసారి చెప్పడానికి చిన్న ప్రయత్నం అంతే. సో శనివారం రోజు ఏం జరిగింది అంటే, శనివారం రోజు మామూలుగానే అందరూ వచ్చి కూర్చున్నప్పుడు ఆయన పంచాయతీ మొదలుపెట్టి అడుగుతాడు అనమాట. అంటే ఖచ్చితంగా నోట్కి వచ్చేది ఏంటంటే ధనరాజ్ ఇష్యూ. మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగాల్సింది పోస్ట్పోన్ అయిపోయింది కేవలం ధనరాజ్ వల్ల. అదే విషయాన్ని ధనరాజ్తో మాట్లాడుతూ అంటాడనమాట. ధనరాజ్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే మామూలుగా ఇదే ఎక్కడైనా ఏ 10th వీక్ 15th వీక్ అయ్యి ఉండింటే, 12th వీక్ అయ్యి ఉండింటే క్లాస్ చాలా సీరియస్ నోట్లోనే జరిగేది. ఎందుకంటే ఇంకా చాలా కాలం మిగిలి ఉంటుంది కాబట్టి, వాళ్ళు సరిదిద్దుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి. అదే మాట్లాడతారు. ఒకవేళ బిగ్ బాస్ దీన్ని సీరియస్గా తీసుకొని ఉండింటే పరిణామాలు ఎలా ఉండేవో నీకు తెలుసా ధనరాజ్ అని అడుగుతాడు. ఎస్, ఇది చివరి వారం కాబట్టి, లాస్ట్ లెగ్ ఆఫ్ ది టూర్లో వచ్చారు కాబట్టి ఇక చేయడానికి ఏమీ లేదు కాబట్టి, ఇదే కారణంతో బయటికి పంపిస్తే సరిగా ఉండదు కాబట్టే బిగ్ బాస్ హౌస్ సైలెంట్ అయిపోయింది. బిగ్ బాస్ కూడా ఓకే అని వదిలేశారు. కాకపోతే ధనరాజుని అడుగుతాడు, ఏంటి నువ్వు చేసిన తప్పేంటి, కనీసం నీకు అర్థమైందా అంటే, ఎస్ సార్, అది గ్రే ఏరియా అనుకొని నేను అద్దంలో చూస్తూ చేయడం, పైగా అందరూ చూస్తారని అనుకోవడం. ఓకే, ధనరాజు తప్పు చేసి ఉన్నాడేమో కానీ ఒక విషయంలో ఆయన బచ్చత్ అయిపోయాడు. కారణం ఏంటంటే తన తప్పును ఒప్పుకున్నాడు, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఆట ముగిసిన వెంటనే మంజు అడిగిన దానికి నిజాయితీగా సమాధానం చెప్పాడు.
మళ్ళీ ఈ విషయంగా పంచాయతీ పెట్టినప్పుడు బిగ్ బాస్ ఒక్కటే మాట అన్నారు, నా వల్ల తప్పయింది బిగ్ బాస్, నా ఎలిమినేషన్ తీసేసుకోండి, నా ఇమ్యూనిటీ తీసేసుకోండి, నన్ను నామినేట్ స్థానంలో నిలబెట్టండి, నేను దాన్ని ఎదుర్కొంటాను అని చాలా చాలా క్లియర్గా చెప్పడం వల్ల బతికిపోయాడు. అంతేనండి, తప్పు చేయొచ్చు కానీ దాన్ని ఒప్పుకోవాలి. కానీ ఇదే బిగ్ బాస్ హౌస్లోన ఇదే కనుక ఇంతకుముందు జరిగింటే చాలా సందర్భాల్లోన తాము చేసిన తప్పును ఒప్పుకోకుండా వాదించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతెందుకు, భవ్య గౌడ్ ఇదే పంచాయతీలోన ఒకానొక సందర్భంలో వాటర్ మగ్ టాస్క్లోన నువ్వు 2 చేతులతో నువ్వు పట్టుకున్నావు కదమ్మా అని అన్నప్పుడు నేను చెప్పి పట్టుకున్నానండి అనింది. ఆ తర్వాత వీడియో చూపించినప్పుడు ఏమనిపించింది, తాను పట్టుకునింది అంతే, రజత్ చెప్పలేదు. సో అంటే ఒకటి, ఎవరు తప్పు చేయాలని చేయరు బాస్, కాకపోతే ఆ సమయంలో నా భయం ఏం కథనో, ఎలిమినేట్ అయిపోతానో ఏమో, బ్యాడ్ అయిపోతానో ఏమో, ఎలిమినేషన్ కంటే కూడా ఆ సీన్ అందరూ చూస్తుంటారు కాబట్టి ఒకటి కిచ్చా సుదీప్ దృష్టిలో బ్యాడ్ అయిపోతాను, పబ్లిక్లో బ్యాడ్ అయిపోతానని తమల్ని తాము సేవ్ చేసుకోవడానికి చివరి దాకా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇట్స్ గుడ్. సో అలాగా ధనరాజుని అవుతుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ని అడుగు, ఏం త్రివిక్రమ్ కంగ్రాచులేషన్స్, ఒకటి ఈ వారం అంతా ఎలా నడిచింది నీకు అని అడుగుతాడు. నిజం చెప్పాలంటే త్రివిక్రమ్కి చాలా బ్యాడ్గా జరిగింది, చాలా బ్యాడ్గా. ఎందుకంటే 6 టాస్కులను నిర్వహిస్తే కేవలం 2 టాస్కుల్లోనే ఆయనకు ఆడనిచ్చారు, మిగిలిన టాస్కులు ఆయన ఆడనివ్వలేదు, అస్సలు ఆడనివ్వలేదు. అదే ఆయన అంటాడు, ఏం లేదు అన్న, నాకు బాధ ఏంటంటే ఆడగలిగే వాడిని ఆడకుండా మూలను కూర్చోపెట్టారేమో, అది నాకు చాలా బాధ అనిపించింది. అంటే అది కూడా స్ట్రాటజీ కావచ్చు కదా, నిన్ను ఆడనివ్వకపోవడం కూడా స్ట్రాటజీ కావచ్చు కదా, అలా ఎందుకు నువ్వు అనుకోకూడదు. వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళ ఆట వాళ్ళు ఆడారు, నీకు అవకాశం వచ్చి ఒక 2 ఏదో నువ్వు ఆడావు, మళ్ళీ ఆ 2 నువ్వు ఎలా ఆడావు నీ ఇష్టం. కాకపోతే నీ అదృష్టం ఒకటి ఉంది, ఏంటంటే ఎవ్వరు నిన్ను నామినేట్ చేయలేదు, ఒక్క భవ్య గౌడ్ తప్ప. రీనామినేషన్ సెగ్మెంట్లోన కేవలం భవ్య మాత్రమే ఈయన పేరు తీసుకునేది. అప్పుడు నీకెంత బేజారు అవుతుంది, భవ్య నీ పేరు తీసుకోవడానికి నువ్వు ఎలా చూస్తావు అన్నప్పుడు అదే అన్న నాకు అర్థం కాలేదు. ఈ మొత్తం ఈ జర్నీలోన ఏ సందర్భంలో కూడా నా పేరు తీసుకోకుండా నేను చేసిన ఆటలు, నా ప్రవర్తనను అన్నింటినీ నలుగురిలో మెచ్చుకొని, అతను రఫ్ అండ్ టఫ్ గేమ్ ఆడతాడు, అవును ఆడతాడు, ఆయన గట్టిగా మాట్లాడతాడు, అవును ఆయన మాట్లాడతాడు, ఆయన గేమ్ అన్నటువంటి వ్యక్తే. ఎందరో నామినేషన్ చేసినా కూడా తాను నామినేషన్ చేయనటువంటి ఆ వ్యక్తి ఇవాళ ఎవ్వరూ నామినేట్ చేయని సందర్భంలో తాను నామినేట్ చేసేసింది. అది నాకు కాస్త బాధ అనిపించింది అన్నాడు. మళ్ళీ ఆట తర్వాత ఉంటుంది, మళ్ళీ ఏం భవ్య నువ్వెలా అనుకుంటున్నావు అంటే, లేదు సార్, నా ఆట నేను ఆడానంతే, నాకేమనిపించిందో అది నేను చెప్పాను, అప్పట్లో నాకు అలా అనిపించింది, ఇప్పుడు నాకు ఇలా అనిపించింది తప్పంటే ఎట్లా అని ఆమె తను తాను సమర్థన చేసుకునింది. తర్వాత మోక్షితను దగ్గర పడతాడు, మోక్షిత జాక్పాట్ కొట్టేశావు, నిజంగా జాక్పాటే, ఎందుకంటే ఫినాలేకు ఇది లేకుండా వచ్చేసాడు. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి ఎలిమినేషన్ డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఈ డబల్ ఎలిమినేషన్ చాలా చాలా కీలకం. అంటే ఏంటి, చేతికందిన ముద్ద నోటికి అందకుండా పోయేటువంటి పరిస్థితి. ఇక చివరి వారంలో ప్రవేశించారంటే ఆల్మోస్ట్ వాళ్ళు కప్పు గెలిచేసినట్టే లెక్క. వాళ్ళకు అన్ని రాజభోగాలు ఉంటాయి, వాళ్ళని బ్రహ్మాండంగా చూస్తారు, వాళ్ళకి సెలబ్రిటీగా చూస్తారు, స్టేజ్ పైన అందరూ కూర్చున్నప్పుడు వాళ్ళని పిలుస్తారు, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. వీటన్నింటినీ తప్పించుకున్నట్టేగా. అందుకే మోక్షిత నీకు ఎలా అనిపించింది అమ్మా అంటే, నాకు ఆశ్చర్యం అనిపించింది, ఆయన ఎలా తీసుకున్నాడో ఏంటో నాకు అర్థం కాలేదు. మోక్షిత ఫినాలేకి వెళ్ళడం అనేటువంటిది మీకు అందరికి ఎలా అనిపిస్తుంది అని మళ్ళీ ఒపీనియన్ గ్యాదర్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళకుండా ఉండాల్సింది ఆమె కంటే బాగానే వాళ్ళను హనుమంతుడు అంటుంది. ఎందుకంటే ఆయన కదా పేరు తీసుకుంది. ఏం హనుమంతు, ఎందుకు ఆమె పేరు తీసుకున్నావు అంటే సేమ్ కారణం చెప్తాడు. ఏం లేదు సార్, ఆమె బాగా ఆడుతుంది, ఆమె ఆడేటప్పుడు ఆడింది, పాడేటప్పుడు పాడింది, తాను ఎలా ఉండాలో అలా ఉంది కాబట్టే నేను ఆమెను సెలెక్ట్ చేశాను. ఎస్, పాయింట్ ఈజ్ ఓవర్. ఈ ఒక్క విషయాన్ని హనుమంత నాకు బాగా నచ్చుతాడు, ఎందుకంటే తాను ఏమనుకున్నాడో అదే చెప్తాడు. అంతెందుకు బిగ్ బాస్ హౌస్లో కప్పు చూపిస్తాను అన్నమాట. తర్వాత ఇక్కడ ఈ పంచాయతీ పెద్దగా ఏమి జరగలేదు, అన్నీ ఇవే జరిగాయి అంటే కప్పు చూపిస్తాడు. కప్పు చూపించిన తర్వాత అందరూ ఓ ఓ ఓ అంటే, కప్పు మీకు ఎందుకు కావాలి,
త్రివిక్రమ్ చెప్పు అంటే కనుక మా అమ్మ కళ నా కష్టం, భవ్య మా అమ్మ కళ నా కష్టం, అందరూ కూడా మా ఇంట్లో వాళ్ళు అనుకున్నారు, నేను అనుకున్నాను, మా ఇంట్లో వాళ్ళు అనుకున్నారు, నేను అనుకున్నాను, ఇది నా ఆశ, మా ఇంట్లో ఆశ. ఒక్క హనుమంతు మాత్రమే గన్ షాట్గా ఆన్సర్ ఇచ్చాడు. ఈ కప్పు నీకు ఎందుకు కావాలి? నేను బాగా ఆడాను కాబట్టి నాకు కావాలి. ఎస్, దట్ ఈస్ ది ఆన్సర్. ఆ కాన్ఫిడెంట్ ఉండాలి, నేను బాగా ఆడాను నాకు కావాలి. ఆ తర్వాత నా కలనా, మా అమ్మగారి కలనా, మా నాన్నగారి కలనా, మా ఇంటి కలనా, ఇట్స్ ద రెస్ట్ మ్యాటర్. ఈ ఒక్క విషయంలో మాత్రం నిజంగంటే హనుమంతు ష్రూడ్గా ఉన్నాడు, చాలా చక్కగా చెప్పాడు. నేను బాగా ఆడాను కాబట్టి నాకు ఆ కప్పు కావాలి. దేర్ ఇస్ ది మ్యాటర్. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరమే లేదండి. దట్ ఈస్ హనుమంతు. సో ఇలా రకరకాల ద్వారా గౌతమి, ఆ తర్వాత డబల్ ఎలిమినేషన్ అంటారు, ఎవరు ఉండాలి ఎవరు పోవాలి, ఈ టర్న్ అంతా జరుగుతూ ఉంటుంది కదా. ఇలా జరిగినప్పుడు కూడా గౌతమిని కొంతమంది అడుగుతారు. ఆ తర్వాత గౌతమి విషయం అంటే ఆయన చిన్న కథలాగా చెప్తుంటారు కదా. ఇప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్న కొన్ని కుందేళ్ళు ఉన్నాయి, ఒక రెండు కుందేళ్ళు మాత్రం జంటగా కూర్చొని ఉన్నవి. పాపం ఆ రెండు కుందేళ్ల కథ ఏంటో ఏం కథో అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరా రెండు కుందేళ్ళు అంటే కొంతమంది ఏమో భవ్య త్రివిక్రమ్ అని అనుకుంటారు, మరి కొంతమంది గౌతమి మంజు అని అనుకుంటారు. సో ఎవరా రెండు కుందేళ్ళు అనేది అట్లా సస్పెన్స్లో పెట్టినప్పుడు మంజు గురించి వచ్చినప్పుడు, మంజు ఏంటి నీ పరిస్థితి, నీ బతుకు ఇట్లా అయిపోయింది, వీరుడు సూర్యుడిగా వచ్చావు, గ్రే ఏరియా కింగ్ అనుకున్నావు, ఈరోజు నామినేషన్లో కూర్చున్నావు, ఏంటయ్యా నీ పరిస్థితి అని అంటే కనుక అన్న అంతే అన్న అంటాడు. ఎందుకంటే మంజుకు సుదీప్ గారికి ఉన్నటువంటి ఒక చిన్న ర్యాపో కూడా కావచ్చు, కానీ ఆయన అలా క్వశ్చన్ చేశాడు. నేను నిన్ను ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నాను, నేను చెప్పాను, ఏం చెప్పాను నీకు అంటే అన్న మీరు చెప్పారన్న, మరి నువ్వేం చేయలేదు, నేను ఆ పని చేయలేదన్న. అది కథ. మొదటి నుంచి చెప్పాను, చెప్పిన మాట వినలేదు. అప్పుడు త్రివిక్రమ్ని అడుగుతాడు, త్రివిక్రమ్ ఏంటి పరిస్థితి, మంజు పరిస్థితి అంటే త్రివిక్రమ్ ఒక అద్భుతమైన కథ చెప్తాడు. ఇది చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంది అనమాట. త్రివిక్రమ్ చెప్పే కథ ఏంటంటే, అన్న ఒక పులి ఉందన్న, ఒక జింక ఉంటుంది, ఆ జింక ఒక గుడి దగ్గర ఉంటే పులి అటు వస్తుంది, పులి అటు వచ్చినప్పుడు జింక భయపడుతుంది ఎక్కడ ఈ పులి తను తినేస్తుందో అని. సో తన్ను తాను రక్షించుకోవడం కోసం ఆ పులితో దోస్తాని చేస్తుంది. ఆ పులి ఈ జింక స్నేహానికి లోబడిపోతుంది, వశపడిపోతుంది. క్రమక్రమంగా పులిని జింక డామినేట్ చేయడం మొదలు పెడుతుంది. కొద్ది రోజులు పోయాక నువ్వు మాంసం తినొద్దు, నువ్వు వేటాడొద్దు, నువ్వు నాలా గడ్డే తినాలి అన్నప్పుడు అది గడ్డి తింటూనే బతుకుతుంది. సో ఇప్పుడు పులి గడ్డి తింటూ బతుకుతుందన్న అంటే పగలబడి అవుతాడు అనమాట. జింక ఎవరో కాదు గౌతమి, పులి ఎవరో కాదు మంజన్న, ఆ గుడి ఏదో కాదు బిగ్ బాస్ హౌస్. సో స్నేహం చేస్తూ అంటే ఇవన్నీ విన్నప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే, నిజంగా మీరు ఇప్పటికీ ఆలోచించండి, మంజు జాగ్రత్తగా ఆడి ఉంటే పోనీ అట్లీస్ట్ కిచ్చా సుదీప్ గారు చెప్పిన మాటలు కాస్త విని ఉంటే పోనీ తోటి కంటెస్టెంట్లు 6 వారాల నుంచి నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది, నువ్వేం ఆడలేదు, నువ్వు ఒక కార్నర్లో చిక్కుకుపోయావు, నువ్వు ఒక గుంతలో పడిపోయావు అని చెప్పినప్పుడు కూడా కళ్ళు తెరవకుండా ఉండడం వల్ల ఈ దుస్థితి. ఒకవేళ మేల్కొని ఉండింటే ఈరోజు ఖచ్చితంగా చెప్తానండి, కనీసం కప్పు వస్తుందో లేదో వేరే మాట, ఫైనల్ టాస్ దాకా వెళ్ళిపోయి అక్కడ నిలబడి ఉండేవాడు. కిచ్చా సుదీప్ పట్టుకునే చేతుల్లోన ఒక చెయ్యి ఖచ్చితంగా మంజుదై ఉండేది, కాదంటారా చెప్పండి. మళ్ళీ అది పోగొట్టుకున్నది ఆయనే. అంటే హౌస్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. అందుకే దాన్ని బిగ్ బాస్ హౌస్ అనేది ఇట్స్ ఏ హౌస్ ఆఫ్ ఎమోషన్స్, అన్ని ఎమోషన్స్. ఎందుకంటే అక్కడ 100 రోజుల పైగా ఇది 120 రోజుల పాటు కూర్చున్నారు లోపల. సో ఇన్ని రోజుల లోపల కూర్చున్నప్పుడు వాళ్ళు బయట ప్రపంచానికి కంప్లీట్గా కట్ అయిపోయి లోపల ఉన్నప్పుడు మనం అనుకుంటాం కదా, ఏమి ఒక 10 నెల రోజులు ఒకరొకరు కలిసి ఉంటేనే మన ర్యాపో వేరైపోతుంటుంది. సో ఇక్కడ ఎవరితో కనెక్ట్ అవుతారు, ఎవరితో మాట్లాడతారు, ఎవరు ఎంతకాలం సస్టైన్ అయి ఉంటారు అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. సో మంచు పరిస్థితి ఇలా అయిపోయింది. రజిత్ను కూడా అడుగుతాడు. రజిత్ ఎందుకు అంటే ఎలిమినేషన్ టైంలో కూడా రజిత్ ఎందుకు ఇది చేయకూడదు అంటే మంజు చెప్తాడు, ఆయన 50 రోజుల తర్వాత వచ్చాడు. సేమ్ పాట ఎప్పుడు పాడినా రజిత్ గురించి అయినా 50 రోజుల తర్వాత. ఇంకా రజిత్ అంటే 50 రోజుల తర్వాత రావడం అనేది నా చేతుల్లో లేదు కదా. నేనేమన్నా అన్నానా 50 రోజుల తర్వాత వస్తానని? 50 రోజులకైనా నేను వస్తానని నాకు తెలియదు. నేను వచ్చాను, వచ్చిన తర్వాత ఏంటనేది మ్యాటర్ అవుతుంది. 50 రోజులు నేను వచ్చిన తర్వాత
దాదాపు 8 మంది బయటకు వెళ్ళా, నేను ఇక్కడే ఉన్నాను, దట్ ఈస్ ది మ్యాటర్ అంటాడు. ఎస్, ఇట్స్ కరెక్ట్, రజిత్ చెప్పింది 100% కరెక్ట్. కాబట్టి ఎప్పుడు వచ్చావు అన్నది మ్యాటర్ కాదు, వచ్చిన తర్వాత నువ్వేం చేసావు అనేది పాయింట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మొదటి నుంచి ఉన్నటువంటి మంచి ఏమైపోయాడు, 50 రోజులకు డల్ అయిపోయాడు. 50 రోజులకు వచ్చినటువంటి రజిత్ ఏమయ్యాడు, పెంచుకుంటూ పోయాడు. తన ఆట ఏదో తను ఆడాడు, తను బాగా ఆడాడా బాగా ఆడలేదో సెకండ్ మ్యాటర్, తను ఎన్ని గేమ్లు గెలిచాడు ఎన్ని గేమ్లు గెలవలేదు సెకండ్ మ్యాటర్, తాను పజుల్లోనూ ఓడిపోయాడు, వీక్, మెంటలీ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్ అనేది ఇట్స్ ఆల్సో కరెక్ట్. బట్ ఆ వీక్నెస్లన్నింటినీ కవర్ చేసుకుంటూ తాను ఎలా ముందుకెళ్ళాడు, ఇది కదా మనకు కావాల్సిన పాయింట్. సో ఇక్కడ ఇలా జరిగిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా చివరికి అదే చెప్తారు, పోయిన వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగి ఉండాల్సింది కానీ జరగలేదు. కేవలం ఒక వ్యక్తి తప్పిదం వల్ల అది పోస్ట్పోన్ అయింది. నేను కూడా లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అని అనౌన్స్ చేసి వెళ్ళాను. నా మాట పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది, బిగ్ బాస్ తన ప్లాన్ పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, సో డబల్ ఎలిమినేషన్ అనేది పక్కా. ఈరోజు ఒకరు పోతారు, రేపు ఇంకొకరు పోతారు అని అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేయగానే అందరూ కొద్దిగా షాక్ ఫీల్ అవుతారు. షాక్ ఏముంది, తెలుసు పక్కా ఎలిమినేషన్ డబల్ ఎలిమినేషన్ ఉంటుందని బిగ్ బాస్ సీరియస్ నోట్తో చెప్పారు. ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ పోస్ట్పోన్ అయినప్పుడు ఈ ఇద్దరు బయటికి వెళ్ళిపోతారని చెప్పారు. ఏ ఇద్దరు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్కరిలో ఏముంటుంది, అరే ఇంత దాకా వచ్చాం కదరా, ఇంకా కొద్ది రోజులు ఉంటే బాగుంటుంది, మనం లాస్ట్ వీక్ వెళ్ళిపోతాం కదా అనేటువంటి కోరిక చాలామందికి ఉంటుంది, సహజం అది. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుంది. సో దానికి ముందు కొద్దిగా బ్రేక్ ఇచ్చినప్పుడు 2-3 సార్లు బ్రేక్ ఇస్తారు. ఒకసారి బ్రేక్ ఇచ్చినప్పుడు ధనరాజ్ ఆ తర్వాత హనుమంతు ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, ఆ డోర్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ధనరాజ్ అంటాడు, ఓ అబ్బో రే దోస్తా, నేను చేసిన తప్పుకు ఎపిసోడ్ మొత్తం నన్ను వేసుకుంటాడేమో అనుకున్నాను, గట్టెక్కింది, చిన్న నోటుతో వదిలిపెట్టేశారు. నిజమే, మళ్ళీ మామూలు రోజులు వేరే రోజులు అంటే ఎపిసోడ్ మొత్తం ఈందే ఉండేది, ఒక ఎపిసోడ్ మొత్తం చైత్రాజు ఉండేది, జ్ఞాపకం ఉందా మీకు? ఒక ఎపిసోడ్ మొత్తం మంజు, ఆ తర్వాత గౌతమి, ఆ తర్వాత మోక్షితది ఉండేది. సో ఇలాగా ఆ ఎపిసోడ్ అట్లా సీరియస్ నోటుతో వెళ్ళిపోతుంది. కానీ ఇది మాత్రం అలా వెళ్ళలేదన్నమాట. సో ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ముగ్గురిని తప్పనిచ్చి హనుమంతు, త్రివిక్రమ్, మోక్షిత ఈ ముగ్గురు సేఫ్ అయిపోయారు ఆల్రెడీ. కాబట్టి వాళ్ళను తప్పనిచ్చి మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చేసేయండి అంటారు. సో మిగిలిన 4 లోపలికి వెళ్ళిపోతారనమాట. లోపలికి వెళ్ళి యాక్టివిటీ రూమ్లో వెళ్ళిపోతారు. ఆ రూమ్లోన ఒక స్టాండ్ పైన వాళ్ళ సూట్ కేసులు పెట్టుంటారు అనమాట. సూట్ కేసుల ముందు వాళ్ళు నిలబడి ఉంటారు. అంటే ఎలిమినేట్ అవగానే సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోవడం అట్టుంచటే అలా జరుగుతుంది. సో సుదీప్ గారు చెప్తారు, యాక్టివిటీ రూమ్లో వెళ్ళండి. ఆ యాక్టివిటీ రూమ్లో చెప్తారు, ఇప్పుడు మీకు ఏం లేదు, ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటంటే మీ ముందున్న సూట్ కేసులోనే మీ భవిష్యత్తు ఉంది. అది తెరిచి చూసినప్పుడు అందులో ఏముందో అది మీరు చేయాలి. సేఫ్గా ఉన్న వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఎలిమినేట్ అయిన వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడే వెళ్ళిపోతారు అని ఆయన చెప్పేసి ఉంటాడు. అంతకుముందు కూడా మామూలు లివింగ్ ఏరియాలో అందరికీ కూడా మళ్ళీ రేపు మనం కలుద్దాం, ఈరోజు ఒక ఎలిమినేషన్ ఉంటుంది, రేపు ఒక ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి వెళ్ళిపోతారు. సో ఆ దీంట్లోన మొదట రజిత్ తీసినప్పుడు సేఫ్ అని వస్తుంది, ఆ తర్వాత మంజు తీసినప్పుడు సేఫ్ అని వస్తుంది, ఆ తర్వాత మిగిలిన 3 5 ఉంటారు కాబట్టి మిగిలిన 3 కూడా ఒకేసారి తెరిచి చూడాలి అన్నప్పుడు గౌతమి, ధనరాజ్ అండ్ భవ్య 3 ఒకేసారి తెరిచి చూడాలి. దాన్ని కొంచెం సూట్ కేసు తెరుచుంటే ఒక్క క్షణం 1 minute అన్నప్పుడు నాకెందుకో సుదీప్ గారి ఫేస్ చూస్తే ఓంకార్ గుర్తుకొచ్చారు. 1 minute ప్రోగ్రామ్ ఉంటుంది చూడండి, చావుగొట్టి చెవులు మూస్తాడు, అలాగా ఈయన కూడా 1 minute అనగానే బాగానే ఆగిపోతారు. మళ్ళీ ఆ తర్వాత ఎస్ ఓపెన్ చేయండి అంటారు. అప్పుడు కూడా అడుగుతారు, ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు వెళ్ళిపోవాలి, మీరు ఎందుకు ఉండాలనుకుంటున్నారు. ఇది కామన్, ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇది కామన్. చిట్ట చివరిగా అందరూ ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు గౌతమి ఎవిక్ట్ అయిపోయింది. సో బిగ్ బాస్ హౌస్ నుంచి ఈరోజు ఎలిమినేట్ అయిన వాళ్ళు గౌతమి జాదవ్ గారు బయటికి వెళ్ళిపోయారు. గౌతమి జాదవ్ బయటికి వెళ్ళిపోతుంది, వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోతారు. గౌతమిని స్టేజ్ పైకి పిలిపిస్తారు సుదీప్ గారు. పిలిపించి ఏంటి ఏం కథ, ఇన్ని రోజుల జర్నీ నీకు ఎట్లా అనిపించింది అంటే, బాగుంది నాకు, ఎక్కడ నువ్వు ఏం పొరపాటు చేసి ఉంటే దానికి ఒకటే మాట చెప్తున్నాను, ఇది వ్యక్తిత్వపు ఆట అని నేను మొట్టమొదటి నుంచి నమ్మాను. అసలు బిగ్ బాస్ హౌస్ అంటేనే ఇట్స్ ఎ ప్లే ఆఫ్ క్యారెక్టర్స్, వ్యక్తిత్వపు ఆట. కాబట్టి నేను నా వరకు బాగా ఆడాను. మొట్టమొదటి రోజు వచ్చి నేను ఎలా నవ్వానో చిట్ట చివరి రోజు దాకా కూడా అలాగే ఉన్నానన్న సంతృప్తి నాకు ఉంది.
ఇదే విషయంగా లోపల ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ టాస్క్ జరుగుతుంది ఎలిమినేషన్ ముందు. అంటే తెలివైన వాళ్ళు, ఆ తర్వాత ఆటలో బాగా తెలిసిన వాళ్ళు ఒక 5 పాయింట్స్ ఇచ్చి మీరే మార్కులు ఇచ్చుకోండి అన్నప్పుడు ఆమె నేను చాలా తెలివైన దాన్ని అన్న చోట ఆమె ఇచ్చిన మార్కులను అడ్జస్ట్ చేయొచ్చాను మిగిలిన వాళ్ళు ఎక్కువ ఇచ్చారా తక్కువ ఇచ్చారా అని. సో త్రివిక్రమ్ అంట ఆమె తెలివితేటలు అన్న చోట ఆమెకు 10కి 10 ఇవ్వాలి, ఆమె 5 ఏమో ఇచ్చుకునేది 10 ఇవ్వాలి. ఎందుకు అని అడుగుతారు. ఎందుకేముంది సార్ అన్న, మొదటి రోజు నుంచి కూడా 100 రోజుల పాటు నవ్వుతూ ఉండడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ టాస్క్. ఆమె ఎంత మేనేజ్ చేయగలిగితే నవ్వుతుంటుంది, దాని వెనుక చాలా తెలివితేటలు ఉంటాయి అని ఆమె నవ్వును కూడా ప్రోట్రేట్ చేసి చూపించడానికి త్రివిక్రమ్ ప్రయత్నిస్తాడు. అదే విషయాన్ని స్టేజ్ పైకి వచ్చాక ఆమె చెబుతుంది, నేను నవ్వుతూ ఉన్నాను, నా నవ్వు నేను పోగొట్టుకోలేదు, నా వ్యక్తిత్వాన్ని నేను పోగొట్టుకోలేదు, దీంతో పాటు ఆట ఆడాను, ఆటలోనే నేను అంత అలా ఇలా నేను కాస్త వెనుక ముందు ఉండొచ్చేమో కానీ నా క్యారెక్టర్లో నేను ఎక్కడ కూడా డిఫాల్ట్ కాలేదు, పడిపోలేదు. కాకపోతే ఆమె లోపల ఉన్ననాడు అద్భుతమైన ఒక ఆరోపణ మోసుకొని బయటకు వచ్చింది. ఏంటంటే మంజు ఆడకపోవడానికి కేవలం గౌతమి జాదవే కారణం. గౌతమి జాదవి చేతిలోన మంజు చిక్కుకుపోయాడు, పులిలో ఉండేవాడు పిల్లిలా మారిపోయాడు. అదే గౌతమి లేకుండా ఉంటే ఈ పాటికి కప్ కోసం పోరాడేటువంటి వీరాది వీరుల్లోన ఖచ్చితంగా మంజు ఉండేవాడు అని అందరి అభిప్రాయం. ఆ అపవాదం అయితే మాత్రం పాపం గౌతమి మళ్ళీ ఆమె స్వయంకృతాపరాధమా లేకుంటే ఆమెపై అలా వచ్చిందా, ఆమె కొంచెం అలా ప్రవర్తించిందో వీ డోంట్ నో, షీ హ్యాస్ దట్ బ్యాడ్ ఫేమ్. సో ఈ విధంగా ఆమె బయటకు వెళ్ళిపోయింది. ఆమెకి ఇవ్వాల్సినవి ఇచ్చేసారు, ఆమెకు పంపించేశారు. ఆదివారం రోజు కూడా ఒక్క ఎలిమినేషన్ ఉండబోతుంది. సో డబల్ ఎలిమినేషన్ అయిపోతుంది. డబల్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, 3 ప్లస్ ఇంకా 6 ఉంటారు. ఈ 6 ఉన్నప్పుడు ఇంకా ఈ వారం ఇంకా చిట్ట చివరి వారం. ఈ చిట్ట చివరి వారంలోన ఇంకా చివరికి ఒకరు వెళ్ళిపోతే మళ్ళీ మధ్యలో ఎవరైనా ఒకరు తీసేస్తే తీసేయచ్చు. ఇంకా మిగిలింది 5. ఆ 5 లేదా ఈ 6 స్టేజ్ పైన ఉన్నప్పుడు వాళ్ళని పైకి లాగడం, కప్పు కూడా చూపిస్తారు. కప్పు చాలా రెక్కలు ఉన్నటువంటి కప్పు చూపిస్తారు. ఆ కప్పు అద్భుతంగా ఆవిష్కరిస్తారు సుదీప్ గారు. కప్పు ఎవరికి కావాలంటే నాకు కావాలని వాళ్ళు అంటారు. సో ఇదండి. సో ఈరోజు నుంచి సో మళ్ళీ ఈరోజు ఆదివారం రోజు కూడా ఒకటి ఉంటుంది కాబట్టి ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. ఆ తర్వాత చిట్ట చివరి వారం ఏమేమి జరుగుతుంది. నాకు తెలిసి చిట్ట చివరి వారం చాలా సైలెంట్గా ఉండిపోతుంది, పెద్దగా ఏమీ ఉండదు, టాస్క్లు ఉండవు, ఏమీ ఉండవు. కాకపోతే చూద్దాం ఆట ఎలా సాగుతుంటే అలా నేను రివ్యూస్ ఇస్తూ పోతానండి. ఇది శనివారం నాటి నా రివ్యూ. దిస్ ఈజ్ రామదుర్గమ్మ సుధన్ సైనింగ్ ఆఫ్.